వసంతాలు అయితే పూర్తి చేసుకున్న గులాబీ పార్టీ అసలు ఏంటి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ మార్చడం వెనుక అసలు ఆ వ్యూహం ఏ వ్యూహంతో వచ్చారు? ఎందుకు టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా 25 సంవత్సరాల్లో తెలంగాణ రాజకీయాల దశ దిశ, ఉమ్మడి తెలంగాణనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దశ దిశని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర సాధన అన్నది టీఆర్ఎస్ వల్లనే జరిగిందంటే అతిశయోక్తి కాదు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, బట్ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాజీనామాల సమితి అని కూడా అన్న సందర్భం కూడా ఉంది. 2-3 రాజీనామాలే ప్రధాన అస్త్రంగా ఆ పార్టీ చేసిన ఏదైతే పోరాటం ఉందో ఆ పోరాటాన్ని డెఫినెట్గా మెచ్చుకోక తప్పదు. మలి దశ తెలంగాణ ఉద్యమం మొత్తం కూడా టీఆర్ఎస్ కేసీఆర్ డిక్టేట్ చేశారు మిగతా రాజకీయ పార్టీలు. అంటే మిగతా రాజకీయ పార్టీలు ఏం చేయాలో కేసీఆర్ దాన్ని ఏమంటారు పర్ఫెక్ట్గా చెప్పారు. అంటే కేసీఆర్ వలలో మిగతా రాజకీయ పార్టీలు పడ్డాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన చెప్పారు, తెలుగుదేశం పార్టీ జై తెలంగాణ అనిపించడానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా తెలుగు వారికి ఆత్మగౌరవం కోసం ఏర్పడ్డ పార్టీ కూడా జై తెలంగాణ అనగదప్పలేదు. అట్లా భారతదేశంలో 36 రాజకీయ పార్టీలు తెలంగాణను సమర్థించాయి. ఆఖరికి చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం, వైఎస్ఆర్ సిపి, అన్ని పార్టీలు కూడా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక సిపిఎం తప్ప అందరూ కూడా జై అన్నారు. దాంతోనే కదా December 9 స్టేట్మెంట్ వచ్చింది. 2009 December 9 స్టేట్మెంట్ అన్ని రాజకీయ పార్టీలు ఓకే అంటున్నాయి కదా, ఇంకేంది అడ్డంకి అని. సరే December 9 తర్వాత మళ్ళీ రూటు మార్చి అది వేరే సంగతి, కానీ అన్ని రాజకీయ పార్టీల్ని తన ట్రాప్లో పడేలా కేసీఆర్ చేయగలిగారు. సో ఇవాళ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 25 సంవత్సరాల ముగింపు ఉత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ కష్టాలు మొదలైనాయి. అంటే 2000 సంవత్సరం నుంచి ఎస్పెషల్లీ కొన్ని గుడ్ ఫేసెస్, కొన్ని బ్యాడ్ ఫేసెస్ ఉన్నాయి బీఆర్ఎస్కి. 2000 సంవత్సరంలో మొదలైన వెంటనే నిజామాబాద్ జడ్పీ చైర్మన్ గెలుచుకోవడం, అట్లాగే కరీంనగర్లో కూడా ఆల్మోస్ట్ జడ్పీ చైర్మన్ సొంతంగా నిజామాబాద్లో గెలిచింది. కరీంనగర్లో కూడా జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీతో కలిసి అక్కడ సంతోష్ రెడ్డి, ఇక్కడ కేవీ రాజేశ్వరరావు ఇద్దరు కూడా జడ్పీ చైర్మన్లు అయినారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ చాలా గెలుచుకున్నారు. 2004లో ఏకంగా 26 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు అక్కడ టీఆర్ఎస్ నుంచి గెలిచిన సందర్భం. టఫ్ టైం అంటే మళ్ళీ 2007లో రెండోసారి రాజీనామా చేసినప్పుడు, 2008లో రెండోసారి రాజీనామా చేసినప్పుడు, కరీంనగర్ బై ఎలక్షన్ తర్వాత రెండోసారి రాజీనామా చేసినప్పుడు, మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసినప్పుడు ఆ 2 years వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వరకు కూడా టీఆర్ఎస్కు టఫ్ టైం. ఇక ఇప్పుడు మళ్ళా 2009 నుంచి ఇంకా ఉద్యమ బాటలో టీఆర్ఎస్, కేసీఆర్ ఏం చెప్తే అది నడిచింది. ఇక టఫ్ ఫేజ్ అంటే 2023 ఎన్నికల తర్వాత జరిగిన ఓటమి, పార్లమెంట్లో 0 సీట్లు రావడం. ఈవెన్ 2004లో కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే 5 సీట్లు వచ్చాయి. 2009లో రాజశేఖర రెడ్డి సమయంలో కూడా 2 ఎంపీలు గెలిచారు, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0, జూబ్లీహిల్స్ ఎన్నిక ఓడిపోవడం. ఇప్పుడు అసలైన సవాల్ను, అసలైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ప్రాంతీయ పార్టీగా ఉండాల్సిన పార్టీ జాతీయ పార్టీగా మారడం వల్ల లాభమైందా నష్టం? జాతీయ పార్టీ అని వాళ్ళు అనుకుంటే కాదు కదా. టీఆర్ఎస్, బీఆర్ఎస్ జాతీయ పార్టీ అంతే కాదు కదా. ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఉండాలి. భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ గుర్తింపు ఉన్న జాతీయ పార్టీలు 5 6. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా మా జాతీయ కమిటీ, అంతర్జాతీయ కమిటీ అంటారు. కాదు కదా జాతీయ పార్టీ. 4 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ హోదా ఉంటే జాతీయ పార్టీ అవుతుంది. సో ఇవన్నీ జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయం టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారడం. ఎందుకంటే టీఆర్ఎస్ అని ఉంచే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందేమో. సో ఇక్కడ ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత చాలా టఫ్ పొజిషన్ను, టఫ్ ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ సవాళ్లను ఎట్లా స్వీకరిస్తారు? ఒకటి ఏంటంటే బయట సవాళ్లతో పాటు అంతర్గతంగా కూడా సవాళ్లు ఉన్నాయి. కుటుంబ పరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. కవిత
సరిగ్గా 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే సమయంలోనే కొత్త పార్టీ కవిత పెట్టడం, మొన్న ఆమె కేసీఆర్ను మరమనిషి అనడం, అది కూడా సేమ్ హరీష్ రావు పూర్తి స్థాయిలో సంతృప్తిగా లేరని వార్తలు రావడం. సో ఇవన్నీ కూడా సవాళ్లే కదా. సో 2 బ్యాడ్ ఫేజెస్ ఉన్నాయి ఈ 25 సంవత్సరాల్లో. ఎస్పెషల్లీ 2008 నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన 2009 సెప్టెంబర్ 2, రాజశేఖర రెడ్డి చనిపోయిన 3 నెలల్లోనే మ్యాజిక్ చేసేసారు కేసీఆర్. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. 2 ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలు గెలిస్తే, 2 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక ఎంపీ విజయశాంతి దూరంగా ఉండే. 10 మంది ఎమ్మెల్యేలు 2 రాజశేఖర రెడ్డిని కలిశారు. మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కానీ ఇంకో ఎమ్మెల్యే కానీ. సో అసలు ఇంకా ఉంటుందా పార్టీ పోతుందా అనుకున్న సమయంలో 3 నెలల్లోనే రాజశేఖర రెడ్డి మరణం, ఆ మరణాన్ని కన్వర్ట్ చేసుకొని 14F TNGOs ద్వారా 3 నెలల్లోనే సెప్టెంబర్ 2 రాజశేఖర రెడ్డి మరణం, డిసెంబర్ 9 స్టేట్మెంట్ వచ్చేసింది. సో ఎప్పుడు అవకాశాలను ఎట్లా అందిపుచ్చుకోవాలన్నది కేసీఆర్కి తెలుసు. ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, ఎప్పుడు అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది. సో 2009 డిసెంబర్ 9 నుంచి అయితే మళ్ళీ కేసీఆర్ ట్రాప్లోనే అన్ని రాజకీయ పార్టీలు కేసీఆర్ టర్మ్స్ డిక్టేట్ చేశారు కదా. నాట్ ఓన్లీ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డిక్టేట్ చేశారు కదా. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఆయన యూపీఏ ప్రభుత్వం 2సారి అధికారంలోకి వచ్చి కూడా చేశారు కదా. సో ఇప్పుడు చాలా టఫ్ టైం అయితే నడుస్తుంది. టఫ్ టైం నడుస్తుందనే చెప్పాల్సి ఉంటుంది 20 సంవత్సరాలు నిండిన సందర్భంలో. ఇప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఏంటంటే అన్ని రాష్ట్ర టీఆర్ఎస్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు అంటే ఏం చెప్తారు? ప్రధాన సవాళ్ళు నేను ఇంతకుముందు చెప్పినట్టు కుటుంబపరమైన సవాళ్ళు ప్రధాన సవాళ్ళు. రెండవది కేసీఆర్ సంబంధించి ఆయన ఏమంటారు, ఆయనే ప్లస్ ఆయనే మైనస్. బీఆర్ఎస్కి ప్లస్ ఆయనే మైనస్ ఆయనే. ప్లస్ అంటే ఎట్లా, కేసీఆర్ చేసిన పనులు వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ, వెల్ఫేర్తోనో సంక్షేమం సరిగ్గా చేయలేదు, అభివృద్ధి చేయలేదు అని ఓడిపోలేదు. ఆరోగెన్స్ తర్వాత యాక్సెస్ లేకపోవడం, ఈ 2 కారణాల వల్ల ఓడిపోయింది. దాన్ని సమీక్షించుకుంటే ఇప్పటికే మన ఆరోగెన్స్ తగ్గిందా లేకపోతే యాక్సెసిబుల్ ఉన్నారా కేసీఆర్ అంటే లేరు. సో ఓడిపోయింది. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రజలు మమ్మల్ని ఓడించారు, ప్రజలే మమ్మల్ని రియలైజ్ అవుతారు, ప్రజలే మళ్ళీ బంగారు పల్లెల్లో అధికారంలో పెడతారు, చేతిలో పెట్టి అధికారం పెడతారు అన్నది. కానీ ఇక్కడ ఏంటంటే మల్టీ కార్నర్ కంటెస్ట్ కదా. భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, ఎంఐఎం ఉంది, ఇంకా వేరే పార్టీస్ కూడా ఉన్నాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 1983 నుంచి రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అధికారం ఇస్తూ వస్తున్నారు. 94 to 2004 చంద్రబాబు నాయుడు, 2004 to 14 కాంగ్రెస్, 14 to 24 బీఆర్ఎస్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత సరిపోతుందా, ఇంకా పెరుగుతుందా లేదా అన్నది చూడాలి. ప్లస్ మైనస్, అందుకని 2 అన్నా. కేసీఆర్ చేసిన వెల్ఫేర్ డెవలప్మెంట్, కేసీఆర్ పాలన ప్లస్, మైనస్ ఆరోగెన్స్ యాక్సెసిబిలిటీ ఒకటి. రెండోది 6 నెలలకోసారి ఆయన రావాలనుకుంటారు ప్రజల్లో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆమె కవితనే క్వశ్చన్ చేశారు. గతంలో ఉన్న కేసీఆర్ కాదు మరమనిషి అయినారు, ఇంత జరిగిపోతే వెనుగుమట్ల అయితే రాలేదు, హైడ్రా కూల్చివేతలు చేస్తే కేసీఆర్ రాలేదు అని చెప్పారు. సో కేసీఆర్ పూర్తిగా లేకపోవడం కూడా మైనస్ కావచ్చు. బట్ ఇప్పటికీ నేను ఒక మాట మాత్రం చెప్తా, కేసీఆర్ను మించిన స్ట్రాటజిస్టు ఈ 2 రాష్ట్రాల్లోనే లేరు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు లేరు. దేశంలో బహుశా అతి తక్కువ మందికి ఇంత వ్యూహాత్మకంగా ఉంటుంది. ఆయన వ్యూహాల్ని మొన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓడిపోయినారు. ఆయన సీరియస్గా తీసుకుని ఉంటే గెలిచేవాళ్ళేమో, కానీ ఈజీగా గెలుస్తాం మనం, నా కాన్సన్ట్రేషన్ అంతా మహారాష్ట్ర ఒడిశా దీని మీద పెట్టాలి, భారత రాష్ట్ర సమితి మీద పెట్టాలి అనడంతో ఓడిపోయారు తప్ప ఆయన మించిన స్ట్రాటజిస్టు బహుశా దేశంలో చాలా ప్రశాంత్ కిషోర్లు వీళ్ళు వాళ్ళు ఎవరు వనికిరారు. అందుకనే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ చేద్దామని వచ్చారు కేసీఆర్ దగ్గరికి. కానీ కేసీఆర్ స్పీడ్కు ఎవరు తట్టుకోలేరు, అందుకని చెప్తున్నా. సో భారతదేశ రాజకీయాల్లో కేసీఆర్ ను మించిన స్ట్రాటజిస్ట్ ఎవరు లేరు. కానీ ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు అవుట్డేటెడ్ ఆయన ఆలోచనలు రోజు ప్రజల్లో ఉండకపోతే ఎట్లా, అంటే ఇప్పుడు ఎప్పుడో 6 నెలలకోసారి సంవత్సరంకోసారి వస్తే ఎట్లా, తర్వాత సంస్థాగత నిర్మాణం చేపట్టకపోవడం. ఇప్పుడు కూడా అనౌన్స్ చేశారు కమిటీలు అన్ని రద్దు అని చెప్పి చెప్పిన పరిస్థితి.
అంటే ఇప్పటివరకు కూడా సభ్యత్వ నమోదు కానీ అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలు అయింది, కానీ ఇప్పటివరకు సభ్యత్వ నమోదు కూడా చేయలేదు. ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు అన్ని కమిటీలు రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర కమిటీ తప్ప అన్ని కమిటీలు రద్దు చేశారు. గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ. మళ్ళీ మరి పునర్నిర్మాణం చేస్తారా లేదా? ఆయన ఒక మాట అన్నారు, 50 లక్షల మంది సభ్యత్వాలు ఉండి కూడా ఏమైంది, ఓడిపోయినాం కదా, 60 లక్షల మంది ఉండి కూడా రాశి కన్నా వాసి మిన్నా అని చెప్పి. 50 లక్షల మంది 60 లక్షల మంది సభ్యత్వాలు చేస్తారు అంటే తెలంగాణలో ఉన్న ప్రజలే 3,50,000 మంది. సో ప్రతి 5గురిలో ఒకళ్ళు బీఆర్ఎస్ సభ్యులు. ఎందుకు ఆ సభ్యత్వం చేస్తున్నారు? చనిపోతే 2 లక్షలు 5 లక్షలు ఇస్తారు. మీరు తెలంగాణ భవన్ పోండి, ఇప్పటికీ ఆ సభ్యత్వ కాగితాలు పెట్టుకుని ఇన్సూరెన్స్ పెట్టారు. ఇన్సూరెన్స్ కోసం సభ్యత్వాలు చేసే వాళ్ళు సీరియస్నెస్ గా ఉంటారా? నిజంగా పార్టీ కేడరా? సో రాశి కన్నా వాసి మిన్న అని ఆయనే చెప్పారు. సో చూద్దాం సంస్థాగతంగా ఎట్లా బలపరుస్తారు లేదా